ఏశావును మోసం చేశాడు, తన తండ్రి అయిన ఇస్సాకును మోసం చేశాడు, లాబాను గారిని మోసం చేశాడు. మరి ఇన్ని పొరపాట్లు చేసిన ఆయన దేవుడికి ఏమని అంటున్నాడు? యాకోబును ప్రేమించితిని. మరి ఇలాంటి వాడిని దేవుడు ప్రేమించడం ఏంటి? యాషావుని ఎందుకు ద్వేషించాడు? అతను చేసిన తప్పులేంటి అని మీరు అనొచ్చు. చేసిన తప్పులు ఏంటంటే, తల్లిదండ్రులు తనకు భార్యని చూసినంత వరకు ఆగలేదు. అమ్మ నాన్న ఆలోచన లేకుండానే, వాళ్ళతో చెప్పకుండా చేయకుండానే ఇద్దరిని చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత రిబకాకిని ఇస్సాకు, వీళ్ళిద్దరిని కూడా కోడళ్ళిద్దరూ చాలా హింస పెట్టారు. అమ్మ నాన్నలు మాటలు లేకుండా ప్రేమలు, పెళ్ళిళ్ళు ఇలాంటివి కానీ మీరు నమ్ముకున్నారనుకోండి, మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు షాక్ అవుతారు.